ప్రోటోక్లెటోస్ ముందు పిలువబడిన శిష్యుడు అంద్రే జీవితం. మొదటగా జననం మరియు కుటుంబం. మొదటి శతాబ్ద ప్రారంభంలో గలిలీ సముద్ర తీరంలోని బేత్సయిదా గ్రామం ఇతని జన్మస్థలం. ఇతని తండ్రి యోనా, సహోదరుడు సీమోను పేతురు. ఇతడు మత్స్యకారుడు. ఇతను ముందుగా బాప్తిస్మిచ్చి యోహానుకు శిష్యుడు. అయితే యేసుతో మొదటి కలయిక. ఒకరోజు బాప్తిస్మిచ్చి యోహాను యేసును చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ప్రకటించగానే యేసును అనుసరించి యేసే మెస్సియా అని నమ్మి తన సహోదరుడైన పేతురును యేసునద్దకు నడిపించాడు. తదుపరి ఒకరోజు యేసు గలిలే సముద్ర తీరాన వారు చేపలు పడుతుండగా చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని పిలవగానే వలలు వదిలేసి సంపూర్ణ కాల సేవకు సమర్పించుకున్నారు. రెండవది బైబిల్లో అంద్రేయ ప్రాధాన్యత. మొట్టమొదటిగా 5 రొట్టెలు 2 చేపల అద్భుతంలో ఒక చిన్న బాలుని వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని యేసు దృష్టికి తెచ్చింది ఎవరనుకుంటున్నారు? అంద్రేయే. ఇంకా రెండవదిగా కొందరు గ్రీసు దేశస్థులు యేసును చూడాలని కోరినప్పుడు వారిని యేసునొద్దకు తీసుకువెళ్ళాడు. అంతేకాదు బైబిల్లో అంద్రే ఎల్లప్పుడూ ప్రజలను యేసు వైపుకు నడిపిస్తూనే కనిపిస్తాడు. ఇంక మూడవది యేసు పునరుత్థానం తర్వాత సువార్త ప్రయాణాలు. యేసుక్రీస్తు పరమునకు ఆరోహణమైన తర్వాత అంద్రేయ వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా సువార్తను ప్రకటించాడు. చరిత్రకారుల ప్రకారం సిరియా, థ్రేస్, గ్రీస్, అలాగే ఆసియా మైనర్ మరియు నల్ల సముద్ర తీరాన సువార్తను ప్రకటించాడు. బైజాంటియంలో చర్చిని కూడా స్థాపించాడు. ఇంకా నాలుగవది అచంచలమైన త్యాగం. గ్రీస్లోని పాట్రాస్ అనే నగరంలో సువార్త ప్రకటిస్తున్నందుకు మరియు రోమా గవర్నర్ అయిన ఏజియాటిస్ భార్య మ్యాక్సిమిల్లా అలాగే సోదరుడు స్ట్రాటోక్లస్లు క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు గాను 60 ఏడీలో సిలువ వేశారు. యేసువలే నిలువు సిలువపై మరణించడానికి అర్హుడను కానని భావించిన ఆయన కోరిక మేరకు ఎక్స్ ఆకారపు సిలువపై తాళ్లతో బంధించి మరణశిక్ష విధించారు. ఆ సిలువ మీదనే వేలాడుతూ కూడా 2 రోజులు దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిస్తూనే ప్రాణాలు విడిచాడండి అంద్రేయ. ఆయన స్కాట్లాండ్, రష్యా, రొమేనియా, ఉక్రెయిన్ మరియు గ్రీస్ దేశాలకు రక్షక సెయింట్గా గౌరవింపబడుతున్నారు. స్కాట్లాండ్ జాతీయ జెండాపై ఉన్న తెల్లని ఎక్స్ ఆకారం ఆండ్రూ సిల్వకు ప్రతీక. ఫ్రెండ్స్, అంద్రేయ వలె ఇతరుల విజయంలో మన విజయాన్ని చూసుకోవడమే నిజమైన క్రైస్తవ్యం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే అంద్రేయ పరిచర్య. మీరు సైలెంట్ హీరోనా? అయితే అపొస్తలుడైన అంద్రేయ పరిచర్యను గురించి తెలుసుకోవాల్సిందే. బైబిల్లో అంద్రేయ పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినట్లుగానే, వేల మందిని మార్చినట్లుగానే కనపడదు. కానీ ఆయన పరిచర్యలో ఉన్న ఒకే ఒక్క సూత్రం ప్రపంచాన్ని మార్చేసిందండి. ఆ సూత్రమే వ్యక్తులను యేసుక్రీస్తునొద్దకు నడిపించడం. అంద్రేయ పరిచర్య నుండి మనం నేర్చుకోదగిన పాఠాలు చూద్దాం. మొదటగా, నేటి కార్పొరేట్ ప్రపంచంలో నెట్వర్కింగ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఈ అంద్రేయ గ్రేట్ కనెక్టర్గా, అందులో మాస్టర్. ఇంకా మొట్టమొదటిగా కుటుంబ పరిచర్య. అంద్రేయ యేసును మెస్సీగా కనుగొన్న వెంటనే చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? యోహాను సువార్త 1:41 ప్రకారం ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి తన సోదరుడైన పేతురును, మేము యేసుని కనుగొన్నాం అంటూ యేసునొద్దకు నడిపించాడు. తన సొంత కుటుంబ రక్షణతోనే పరిచర్య ప్రారంభించాడు. ఈరోజు చరిత్రలో పేతురు అంత పెద్ద నాయకుడిగా అయ్యాడంటే దానికి పునాది ఎవరు? అంద్రేయే. రెండవది, అల్పమైన వాటిని అద్భుతంగా మార్చే పరిచర్య. మనం ఇందాక నేర్చుకున్నట్టు యోహాను సువార్త 6:8-9లో 5,000 మందికి భోజనం పెట్టే ఆ ఘట్టంలో శిష్యులందరూ చేతులెత్తేశారండి. కానీ అంద్రేయ మాత్రం 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్న ఒక చిన్న బాలుని యేసునొద్దకు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేశాడు. ఇక మూడవది, సరిహద్దులు లేని పరిచర్య. యోహాను 12వ అధ్యాయంలో కొందరు గ్రీసు దేశస్థులను యేసునొద్దకు నడిపించాడు. యేసు పరమునకు ఆరోహణమైన తర్వాత చీట్లు వేసిన ప్రకారం అంద్రేయకు ఆసియా మైనర్ అనగా టర్కీ, సిరియా అనగా రష్యా, ఉక్రెయిన్ ప్రాంతాలు, అలాగే గ్రీస్ దేశాలు వచ్చాయి. ఇంకా నాలుగవది, నల్ల సముద్ర తీర ప్రాంతాల్లో సాహస యాత్రలు. వీటి వల్ల రష్యా, ఉక్రెయిన్, స్కాట్లాండ్ దేశాలకు ప్రధాన రక్షక సాధువుగా గౌరవింపబడుతున్నాడు.
ఇక ఐదవది కాన్స్టాంటినోపుల్ అనగా టర్కీలోని ఇస్తాంబుల్ అనే చిన్న నగరాన్ని 36 ఏడీలో చేరుకొని మొదటి క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. తూర్పు దేశాల సంఘాలన్నిటికీ అంద్రేనే మూలపురుషుడనే చరిత్ర గుర్తిస్తోంది. మరి చివరిగా రొమానియాలో అలాగే ఇతర ఐరోపా దేశాల్లో చాలా సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. నేటికి అక్కడ సెయింట్ ఆండ్రూస్ కేవ్ అనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. నరమాంస భక్షకుల మధ్య కూడా సేవ చేసి ఎందరినో బిషపులుగా మార్చాడండి. అంతేకాదు మాసిదోనియాకు, కొరింథీ జలసంధికి, ఆపై పాట్రాస్ వరకు పరిచర్యను కొనసాగించాడు. అక్కడ రోమా గవర్నర్ ఏజియాటిస్ భార్యను, సోదరుని క్రీస్తు వైపు నడిపించినందుకు గాను ఎక్స్ ఆకారపు సిలువకు దారితీయబడ్డాడు. ఈ రకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి సంఘాలను స్థాపించిన గ్లోబల్ మిషనరీ అంద్రేయ అండి. ఇక మూడవదిగా మనం చూస్తే అంద్రేయ అంతిమ సంస్కారం, అవశేషాల ప్రయాణం. ఇక మొట్టమొదటిగా గ్రీస్లోని పాట్రాస్ నగరమే మొదటి సమాధి. క్రీస్తుశకం 60లో అంద్రేయ పాట్రాస్ నగరంలో ఎక్స్ ఆకారపు శిలువపై మార్టిర్గా మరణించాడు. ఆయన మరణానంతరం ఆయన నమ్మకమైన శిష్యురాలు రోమా గవర్నర్ సతి మ్యాక్సిమిల్లా అంద్రే శరీరాన్ని గౌరవప్రదంగా సమాధి చేసింది. 300 సంవత్సరాలు ఆయన అవశేషాలు అక్కడే భద్రంగా ఉన్నాయి. ఇంక రెండవది కాన్స్టాంటినోపుల్కు తరలింపు. 357 ఏడీలో రెండవ కాన్స్టాంటియన్ చక్రవర్తి ఆదేశం మేరకు ఇస్తాంబుల్కు తరలించారు ఈయన అస్థికలను. అక్కడ కొత్తగా నిర్మించిన చర్చ్ ఆఫ్ ద హోలీ అపోస్టల్స్లో ఈ అవశేషాలను భద్రపరిచారు. ఇంకా మూడవది స్కాట్లాండ్కు ప్రయాణం. ఒక పురాతన కథనం ప్రకారం కాన్స్టాంటినోపుల్కి తరలించడానికి ముందే పాట్రాస్ నగరంలో సెయింట్ రెగ్యులస్ అనే ఒక సన్యాసికి ఒక దేవదూత కల్లో కనిపించి అంద్రేయ అవశేషాల్లో కొన్ని భాగాలను తీసుకుని ప్రపంచం అంచుల వరకు వెళ్ళమని చెప్పాడట. ఆయన వాటితో ఓడలో ప్రయాణిస్తుండగా స్కాట్లాండ్ తీరంలో ఓడ ప్రమాదానికి గురైంది. ఆయన ప్రాణాలతో బయటపడి ఆ అవశేషాలను స్కాట్లాండ్లోనే భద్రపరిచాడట. ఆ ప్రాంతానికి నేడు సెయింట్ ఆండ్రూస్ అని పేరు వచ్చింది. దానివల్లే అంద్రే ఆ దేశానికి ప్యాట్రన్ సెయింట్గా మారాడు. నాలుగవది ఇటలీ అమాల్ఫీకి తరలింపు. 1204 ఏడీలో 4వ క్రూసేడ్ సమయంలో కార్డినల్ పీటర్ అనే మత గురువు మిగిలిన అంద్రేయ అవశేషాలను ఇటలీలోని అమాల్ఫీకి తరలించాడు. నేటికి అవి ఆ అమాల్ఫీ క్యాథడ్రల్లోనే ఉన్నాయి. ఇక ఐదవది వాటికన్ సిటీకి చేరిన పవిత్ర శిరస్సు. గ్రీస్లో పాట్రాస్లో మిగిలి ఉన్న అంద్రేయ పవిత్ర శిరస్సును 1453 ఏడీలో థామస్ పోలియో లోగన్ అనే రాజు సురక్షితంగా రోమ్ నగరానికి తరలించి పోప్ సియాస్ IIకి బహుమతిగా ఇచ్చాడు. ఇది సుమారు 500 సంవత్సరాల పాటు రోమ్లోని సెయింట్ పీటర్ బాసిలికాలోనే భద్రపరచబడింది, ఐక్యతకు చిహ్నంగా. ఇక ఆరవది తిరిగి సొంత గడ్డకు. ఇదే చారిత్రాత్మక ఘట్టం. 1964 ఏడీలో పోప్ పాల్ VI తిరిగి పాట్రాస్ నగరానికే అప్పగించాడు. అవి ప్లస్ ఆండ్రూ శిలువ ముక్కలు కూడా సెయింట్ ఆండ్రూ క్యాథడ్రల్లో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఏరోనాటిక్స్ వారికి ఈ శిలువ గుర్తును సౌర ప్రతీకగా ఉంచారు. అక్కడ నైట్స్ అనగా యోధులు అంద్రే శిలువ ముద్రను ధరిస్తారు. ఫ్రెండ్స్, అంద్రే జీవితం మనకు నేర్పే పాఠం మనం పెద్ద సెలబ్రిటీలు కానక్కర్లేదండి, కానీ మన ప్రక్కవారిని ఉన్నత మార్గంలోకి నడిపే సైలెంట్ హీరోలుగా మారాలి. ఫ్రెండ్, ఈరోజు నీ ద్వారా క్రీస్తులోకి నడవబోయే ఆ ఒక్క వ్యక్తి ఎవరు ఆలోచించు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.